హాయ్ ఫ్రెండ్స్. మన ఈ వీడియోలో కౌశల్యం వెబ్‌సైట్ గురించి కొన్ని కొత్త అప్‌డేట్‌లొచ్చాయి. చాలా అయితే వచ్చాయి. సో, ఇక్కడ చూడండి మనకు కొత్త డాష్‌బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ వెరిఫికేషన్ ఎంప్లాయ్‌మెంట్ దగ్గర ఇక్కడ ఎన్ఏటీఐ స్టేటస్ అని వచ్చింది. ప్రొఫైల్ విజిబిలిటీ వచ్చింది. అలాగే ఇంకోటి జాబ్స్ దగ్గర కూడా కొత్త ఫీచర్ వచ్చింది. చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇక్కడ చూడండి జాబ్స్ హబ్స్ దగ్గర కొత్త ఫీచర్ వచ్చింది. సో, ఇంకా కొన్ని ఫీచర్స్ వచ్చాయి. సో, వీటిని ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఇక్కడైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి స్కిప్ చేయకన్నా. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మన ప్రొఫైల్ కంప్లీషన్‌లో ఇక్కడ మీకు చూసుకోండి. ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! కంప్లీటెడ్ అని చెప్పేసి. ఇలా కంప్లీటెడ్ రావాలి. బట్ స్టిల్ ఇక్కడ ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అంటే నేను ఇక్కడ దీంట్లో అయితే ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయలేదు. అందువల్ల గ్రీన్ మార్క్ వచ్చింది గానీ ప్రాజెక్ట్స్ యాడ్ చేయలేదు కాబట్టి స్టిల్ ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని వస్తుంది. చూపిస్తా చూడండి దీంట్లో. ఆహ్, సో, ఇంకో కొత్త అప్డేట్ ఏంటంటే క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అనేది మళ్ళీ వచ్చింది. స్టార్టింగ్‌లో చాలా మందికి రాంగ్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. దానివల్ల స్కిల్స్ దగ్గర గాని, చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాకుండా వేరేటివి సెలెక్ట్ చేసుకున్నారు. సో, చాలా మందికి ఆ స్కిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు. క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! సో, ఎవరైతే మళ్ళీ దీన్ని ఫిల్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది. సో, ఈ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి డీటెయిల్స్. లాస్ట్ టైమ్ చేసిన మిస్టేక్స్ అయితే చేయకండి. ఇక్కడ నేను చూపిస్తా లైవ్‌లో ఈ ఫీచర్‌ని. సో, క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్‌ని ఇక్కడ ఉన్న క్వెషన్స్‌ని ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలో వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరైతే వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్ అంటే ఇక్కడ మీకు జాబ్ అనేది వెంటనే కావాలా ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అంటే మీకు ఫ్యూచర్‌లో మంచి ఆపర్చునిటీస్ కోసం మీరు దీనిలో ఈ అసెస్మెంట్ తీసుకుంటున్నారా? లేకంటే మీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది చెక్ చేసుకుంటున్నామా? అదొకటి. మాక్సిమం అందరూ నాకు తెలిసి జాబ్ కోసమే వెంటనే జాబ్ రావాలని కోసమే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి టు గెట్ జాబ్ క్విక్‌లీ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం 90% పీపుల్ అందరూ జాబ్ కోసమే కదా! ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయినారు. నెక్స్ట్ చూడండి. హౌ సూన్ డు యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్? సో, మీకు ఏదైనా ఒక జాబ్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీరు ఎంత స్పీడ్‌గా అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోతారా? లేకంటే మీకు 1 మంత్ టైం కావాలా? లేదంటే 6 మంత్స్ టైం కావాలా? లేకపోతే మోర్ థాన్ 6 మంత్సా? అని క్వెషన్ అడిగారు ఇక్కడ. హౌ సూన్ డు యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్? ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ అవే ఉంది కాబట్టి మీరు వెంటనే ఈ ఆప్షన్ మాక్సిమం చూజ్ చేసుకోండి. రైట్ అవే వితిన్ 1, 2 మంత్స్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వెషన్ థర్డ్ క్వెషన్ ఇంకోటిచ్చారు. ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అంటే నీకు కావాల్సిన జాబ్ వస్తే నువ్వు వేరే సిటీస్‌లో లైక్ ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా బయట హైదరాబాద్ గాని, చెన్నై గాని, ఇంకెక్కడైనా పూణే, బాంబే అక్కడ వర్క్ చేసేదానికి నువ్వు రెడీగా ఉన్నావా? అనే క్వెషన్. సపోజ్ మీకు ఆంధ్రప్రదేశ్‌లోనే మీకు జాబ్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యెస్ ఎనీవేర్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా ఇచ్చినా నేను వర్క్ చేస్తాను. లేదు ఇండియాలో నాకు వేరే స్టేట్‌లో గూడా నేను వర్క్ చేస్తాను అంటే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు బయట ఫారిన్ కంట్రీస్‌లో అబ్రాడ్‌లో నాకు జాబ్ ఇచ్చినా వర్క్ చేస్తానంటే ఇది. సో, ఈ ఫైనల్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాత్రమే చేయాలనుకుంటున్నారు గదా! వాళ్ళైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నో ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ సిటీ ఉంది కదా! అది. ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాత్రమే అంటే నియర్ బై హోమ్ సిటీ నియర్ బై మీ విలేజ్ దగ్గర, మీ సిటీ దగ్గర, మీ టౌన్ దగ్గర జాబులు కావాలనుకున్నోళ్ళు మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రాంగ్ జాబ్స్ అనేది చూపిస్తది. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. సో, ఇక్కడ నో ఐ వాంట్ వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఆన్ స్కేల్ ఆఫ్ 1-5 హౌ యాక్టివ్‌లీ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ జాబ్స్? మీరు ఎంత డెస్పరేట్‌గా జాబ్స్ ఉన్నారు? అంటే ఇప్పుడు రేటింగ్ 1-5 సో, నాకు చాలా అవసరం అంటే మీరు 4 ఆప్షన్స్ 5 సెలెక్ట్ చేసుకోండి. 1 అంటే ఓకే. ఓకే. పర్లేదు కొద్దిగా లేట్‌గా వచ్చినా పర్లేదు. 3 అంటే ఇంక రేటింగ్ ఇప్పుడు ఏదైనా సరే మనం ఫుడ్ తీసుకున్నాం. బాగుంది, చాలా బాగుందని 5 ఇస్తాం కదా! ఇక్కడ 5 ఇచ్చారంటే నాకు వెంటనే జాబ్ కావాలి. నాకు చాలా నాకు జాబ్ అనేది చాలా అవసరం అని ఆప్షన్ అన్నమాట. 5 చూజ్ చేసుకుంటే. ఇక్కడ 5 చూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్. సో, తర్వాత హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సెర్చ్? ట్రైనింగ్ గాని, ఇంటర్వ్యూస్ గాని మీరు ఎంత టైం అనేది ఒక వారంలో స్పెండ్ చేస్తారనే క్వెషన్ ఇది.
సో, లెస్ థాన్ 2 అవర్సా? లేక 2-5 అవర్సా? మీరు ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారో అది పెట్టుకోండి. ఇక్కడ ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఎక్కువ డెస్పరేట్‌గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మోర్ థాన్ 10 అవర్స్ అనేది పెట్టండి. ఎందుకంటే అందరికీ జాబ్ ఇక్కడ ఎవరైతే కౌశలం పోర్టల్‌లో అప్లై చేశారో వాళ్ళందరికీ జాబ్స్ అనేది అవసరం కాబట్టి మోర్ థాన్ 10 అవర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ సో, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్? మీకెలాంటి వర్క్ అనేది కావాలి? ఎలాంటి జాబ్స్? ఇక్కడే మెయిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకునేప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఒకసారి 2, 3 సార్లు క్వెషన్ ఆప్షన్‌లన్నీ చదివి సెలెక్ట్ చేసుకోండి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్‌లీ ఇంట్రెస్టెడ్? మీకు సాఫ్ట్‌వేరు, డేటా, ఐటీ జాబ్స్ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ జేసుకోండి. లేదు సర్వీస్ జాబ్స్, బీపీఓ జాబ్స్ అలాంటివి కావాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు బ్యాంకింగు, ఫినాన్సు, బిజినెస్ సపోర్ట్ జాబ్స్ కావాలంటే థర్డ్ ఆప్షన్. ఇంక తర్వాత మీకు టీచింగు, ట్రైనింగు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్ కావాలంటే ఫోర్త్ ఆప్షన్. మీకు ఏదైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ట్రైనింగ్ గాని, టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్‌లో కావాలంటే థర్డ్ ఆప్షన్. తర్వాత క్రియేటివ్, మీడియా రిలేటెడ్ జాబ్స్ కావాలంటే ఇది. తర్వాత అదర్స్. ఇక్కడ మెన్షన్ చేయండి. మాకు అదర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి స్పెసిఫిక్‌గా. ఇక్కడ అదర్ అంటే మీకు ఎలాంటి జాబ్స్ కావాలండి. అవేవి కాకపోతే ఇది. ఓకే. సో, ఐటీ జాబ్స్ కావాలంటే మీరిక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇఫ్ యూ ఆఫర్ ఏ జాబ్ విత్ లో సాలరీ బట్ క్విక్‌లీ జాయినింగ్ వుడ్ యూ మీకు తక్కువ సాలరీ జాబ్ అనేది వచ్చింది. మీరు వెంటనే జాయిన్ అయిపోతారా అని అడిగారు. యెస్ ఐ యామ్ రెడీ టు స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. లోయర్ సాలరీ. లేదు గ్రోత్ ఉంటే నేను జాయిన్ అవుతాను. ఆ కంపెనీలో 6 మంత్స్ తర్వాత ఫస్ట్ 6 మంత్స్ ఒక 10,000 ఇచ్చారనుకోండి. తర్వాత 6 మంత్స్ తర్వాత ఒక 20,000 అలా ఇస్తారంటే నేను జాయిన్ అవుతాను. అలాంటి క్వెషన్. నో నాకు మంచి సాలరీ ప్యాకేజ్ వచ్చిన దాకా వెయిట్ చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సో, దీన్ని బట్టి ఇక్కడ మీరు పెట్టే ఆన్సర్‌లు బట్టే మీకు జాబ్స్ అనేది సజెషన్‌లోకొస్తాయి. ఇది చాలా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో, నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఎ జాబ్, ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2-3 మంత్స్ ఫర్ ఫుల్ టైమ్? సపోజ్ మీరు ఏదైనా ఒక జాబ్ ట్రైనింగ్ సెలెక్ట్ చేశారనుకోండి. సపోజ్ వాళ్ళు ట్రైనింగ్ తర్వాత మీకు సాలరీ ఇస్తాము అని కొన్ని ఉంటాయి కదా! హైర్ చేసుకునేటివి. ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. తర్వాత మీకు జాబ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్‌లో కొంత స్టైఫండ్ లాగా అలాగ ఇస్తామని చెప్పి ఉంటే అలాంటి క్వెషన్. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే యెస్ అని పెట్టండి. లేదు నాకు అలాంటివి వద్దు. నాకు డైరెక్ట్‌గా జాబే కావాలి. సాలరీ ఇవ్వాలి స్టార్టింగ్ మంత్ అంటే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హౌ మెనీ జాబ్ అప్లికేషన్ హావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ టైమ్? ఎన్ని కంపెనీస్‌కి అప్లై చేశారంటే ఇప్పుడు ఎవరైతే డెస్పరేట్‌గా ఉన్నారో ఎవరైతే మోర్ థాన్ 10 పెట్టుకోండి. మాక్సిమం ఇదే పెట్టండి. ఎందుకంటే తర్వాత హావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ లాస్ట్ 3 మంత్స్? సో, పక్కాగా ఎవరైతే డెస్పరేట్‌గా జాబ్ అనేది ట్రై చేస్తుంటారో వాళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చుంటారు. సో, ఇవ్వలేదంటే లేదు. ఇంతవరకు ఏది ఇంటర్వ్యూలు అంటే యెస్ ఆర్ నో ఉన్నాయి కదా! అవి సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ రిసీవ్ ఏ ఇంటర్వ్యూ కాల్ త్రూ దిస్ ప్లాట్‌ఫార్మ్ హౌ క్విక్‌లీ యూ కెన్ అటెండ్? మీకు ఈ కౌశలం ద్వారా మీకేదైనా ఇంటర్వ్యూ వచ్చిందంటే ఎంత ఫాస్ట్‌గా మీరు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు? అంటే అటెండ్ అవుతారని. వితిన్ 1 డేనా? వితిన్ 3 డేస్ టైమ్ కావాలా? అంటే మీ సపోజ్ వితిన్ 3 డేస్, ఆ వీక్ అని మీరు అవైలబిలిటీ బట్టి ప్రిపేర్ అయ్యేదానికి టైం కావాలి కాబట్టి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్? మీకు ఐటీ ఫీల్డ్ కావాలంటే ఐటీ, నాన్ ఐటీ కావాలంటే నాన్ ఐటీ. దీన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, మీకు ఐటీ ఫీల్డ్‌లో జాబ్ కావాలంటే ఐటీ. లేదు నాన్ ఐటీ. సో, మాక్సిమం మోస్ట్‌లీ ఐటీయే ఉంటారు. నాన్ ఐటీ అంటే నాన్ ఐటీ. ఈ క్వెషన్ దగ్గర ఇక్కడ చూడండి. స్టార్ మార్క్ కూడా పెట్టారు. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 12థ్ క్వెషన్ చూడండి. స్టార్ మార్క్ పెట్టారు. ఇక్కడ దీనికి కూడా పెట్టారు స్టార్ మార్క్. 9థ్ క్వెషన్‌కి. 10థ్ క్వెషన్‌కి లేదు చూడండి. తర్వాత సో, మీకు ఐటీనా, నాన్ ఐటీనా, మీ కోర్ సపోజ్ మీరు ఏదైతే డిగ్రీ చేసిందో ఆ కోర్ సబ్జెక్ట్ పైన జాబ్ కావాలంటే అది. తర్వాత ఈ విధంగా సబ్మిట్ అనే ఆప్షన్ అనేది చేయండి. సో, ఇంకా ఆప్షన్స్ వచ్చాయి. సో, కెరియర్ పాత్ అనే ఆప్షన్ కొత్తగా ఒకటొచ్చింది. ఇక్కడ చూడండి. ప్రొఫైల్‌లో లుకింగ్ ఫర్ జాబ్, స్టార్టింగ్ ఏ బిజినెస్, జాయినింగ్ మై ఫ్యామిలీ బిజినెస్, పర్సూయింగ్ హై ఎడ్యుకేషన్ అనే ఈ కొత్త ఆప్షన్స్ కూడా వచ్చాయి. వీటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కన హై బటన్ పాయింట్స్ ఉంటది. మీరు లైక్ చేసిన వెంటనే పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా అయితే. ఇంకా ఉన్నాయి చాలా ఆప్షన్‌లు ఈ వీడియోలో కవర్ కాదు కాబట్టి. ఇంకోటి జాబ్స్ హబ్స్ ఉంది చూడు. ఇది డైరెక్ట్‌గా నౌకరీ పోర్టల్ కనెక్ట్ అయ్యేదానికి ఇక్కడ దీనిపైన ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ పోర్టల్ వస్తుంది. అల్గో హైర్ డాట్ ఏఐ అని. సో, ఈ విధంగా దానికి లింక్ చేసుకోవాలి. అదొక ఆప్షన్ ఉంది. సో, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం.
సో, ఇంకా కోర్సెస్‌ది మన కోర్సెస్ అప్‌డేట్‌లో ఇంకా కోర్సెస్ అప్‌డేట్ రావాలి. సో, కెరియర్ ప్రోగ్రెషన్‌లో సో, ఇక్కడ మీ స్కిల్స్ అనేది యాడ్ చేస్తే మీ కెరియర్ పాత్ అని గైడ్ చేస్తుంది. ఇదొక ఆప్షన్ ఏఐ ఆప్షను. సో, మన డాష్‌బోర్డ్‌లో ఇంక రీషెడ్యూల్ ఎవరైతే ఇంకా ఇక్కడ చూడండి మనకు కొత్తగా ఈ పక్క కనిపిస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ స్టేటసు, ప్రొఫైల్ విజిబిలిటీ, తర్వాత నాట్స్ స్టేటస్ అని జెప్పి దీని గురించి మనం నాట్ స్టా